హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ ప్రభువు పేరున నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. రోజు మనము ఏ డేట్ ప్రకారం ఆ డేట్ సామెతల గ్రంథం చదువుకుంటాం కదా, అలాగే ఇవాళ డేట్ ప్రకారం 22వ అధ్యాయం చదువుకుందామండి. ఒక చిన్న మనవండి, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని నా మనవండి. ఓకే, స్టార్ట్. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు. వారందరినీ కలగచేసినవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానం లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి. తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరంగా ఉండును. బాలురు నడవలసిన త్రోవలో వారికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయును. అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్టమును ఎత్తువాడు కీడును కోయును. వాని క్రోధమును దండము కాలిపోను. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెననందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానం మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయును. సోమరి బయట సింహాసనమున్నది, వీధులలో నేను చంపబడుదునను. వేశ్యనోరు లోతైన గొయ్య. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. లాభము నొందవలనని దరిద్రులను అన్యాయం చేయును. వానికిని ధనవంతులకిచ్చు వానికిని నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపము. నేను కలగచేయ తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పదవులను మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. దరిద్రుడని దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకున్న వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసం చేయకుము. క్రోధము గల వానితో పరిచయము గలిగియుండుకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చేతిలో చెయ్యి వేయువారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాత్రి నీవు తీసుకొని వేయకూడదు. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. దేవుడు ఈ వచనాలు